కార్యక్రమానికి వచ్చేసిన మన కొడంగల్ సివిల్ జడ్జి గారు శ్రీరామ్ సార్ గారు అండ్ సిఐ సారు శ్రీధర్ రెడ్డి సారు అండ్ మన ప్రియతమ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీంద్ర సార్ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చినందుకు వీళ్ళకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ముందుగా యువసేన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే యువసేన టీం మెంబర్స్కి ఈరోజు ఒక నార్మల్ డే మాత్రం కాదు, ఈరోజు ఒక దశాబ్దపు మానవత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. సరిగ్గా 2014లో ఇదే హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆ రోజు పాత్రికేయ మిత్రులు మీ వల్లనే ఆ రోజు న్యూస్ కవర్ చేయడం వల్ల జరిగింది. ఆ రోజు మేము మా న్యూస్ చూడడం, ఆ రోజు మా ఏజ్ ఎంత 19-20 ఉంటుంది. ఆ టైంలో మాకు క్యూరియాసిటీ ఉంటుంది, మా గురించి ఒక న్యూస్ పేపర్లో వచ్చిందని చూస్తే దాని పక్కనే మహబూబ్ నగర్లో ఒక గర్భిణీ స్త్రీకి బ్లడ్ కొరత వల్ల మృత్యువాత అనే ఆ న్యూస్ చూడడమే మాకు ఈరోజు ఈ ఆలోచనకు కారణం. దానివల్లనే ఈ దశాబ్ద కాలంలో యువసేన ఫ్రెండ్స్ నుండి కొంత వందల మందికి బ్లడ్ డొనేట్ చేశాం. అండ్ ఎంతో కొంత యువతలో కూడా స్ఫూర్తిని కలిగించినాం. రీసెంట్గా కూడా ఈ 10th బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేద్దామని మేము డిస్కస్ చేసినప్పుడు మాలో కొంతమంది యువకులు వచ్చి అన్న మీరు కాకపోతే చెప్పండి మేము కూడా మీతో పాటుగా చేస్తామన్నారు. దానికి నిజంగా మనకు అదే ఒక మంచి అప్రిషియేట్, అది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. అండ్ కోడంగల్లో యువసేన ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్షిప్ డే ఒక లైఫ్ సేవింగ్ డేగా మార్చినాం. ఇది మనము అందరికీ గుర్తు, ఫ్రెండ్షిప్ డే వస్తే నార్మల్గా ఏం చేస్తాం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఒక ఆశాజనకంగా వాళ్ళ జీవితాలకు నిరూపించుకుంటున్నాం. ఇదే విధంగా కంటిన్యూగా ఇది 10 సంవత్సరం జస్ట్ నౌ వీ స్టార్టెడ్. ఇక్కడ నుండి 100 ఏళ్ళ వరకు పోతాం, మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి. సో మా వల్ల ఒకరికి ఉపయోగపడాలన్న ఇంటెన్షన్, ఒక సామాజిక బాధ్యతగానే ఈ కార్యక్రమం చేపట్టినాం. దీనికి మేము మా ఫ్రెండ్స్ అందరు ఈరోజు ఇలా యువసేన ఫ్రెండ్స్ కనబడుతున్నదంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక 1 month నుండి చెప్తుంటే ఒక మా నాగరాజు గారు కానీ, సాయిల్ కానీ, సమీర్ కానీ, పవన్ కానీ, శ్రీను కానీ అందరూ పేరు పేరున వీళ్ళందరి కృషి ఎప్పటి నుండో ఉంది. ఇదంతా క్లీన్గా కనబడడానికి బ్యాక్ ఎండ్లో మేమందరం వర్క్ చేస్తున్నాము. సో ఫర్దర్గా ఒకటే ఒక ఇంటెన్షన్, నార్మల్గా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటా మనం ఒక బ్లడ్ డొనేట్ చేసి ఒకరికి జీవితాలలో వెలుగు నింపాలన్న ఇంటెన్షన్ తోటి ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఇది ఫర్దర్గా కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఈ 10th సందర్భంగా ఏమన్నా 10వ ఒక దశాబ్దం అవుతుంది సార్ అని మన రవీంద్ర సార్ తోటి డిస్కస్ చేస్తుంటే తను ఒక టీబీ పేషెంట్స్కి న్యూట్రిషన్ కిట్ వాళ్ళకు సరిపోయేటంత తీసుకోలేకపోతున్నారు, మీరు ఏమన్నా చేయగలుగుతారా అంటారంటే డెఫినెట్లీ సార్ మేము చేస్తామని చెప్పాము. సార్ ఇలాంటి డే 1 ఇప్పుడు యువసేన ఫ్రెండ్స్ 2015లో ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు మేము ఆ రోజు మాకు ఎలా చేయాలో తెలియదు. ఓన్లీ వన్ థింగ్, దీని వెనకాల ఈ 10 ఏళ్ళ నుండి ఉన్నారు అంటారంటే అది రవీంద్ర సార్ మూల కారణం మేజర్గా. మేము ఇది ఒక్కదానికే కాదు సార్